బైబిల్ ఆధారంగా ఇంకా కొన్ని అంశాలను, మంచి చేసిన వారికి నిందలైనటువంటి అంశాలను ధ్యానించుకుందాము. యేసు సంపూర్ణ మంచితనానికి సిలువ వేయబడ్డారు. యేసు ప్రభువు సంపూర్ణ మంచితనానికి సిలువ వేయబడ్డారు. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టారు, రోగులను స్వస్థపరిచారు, పాపులకు క్షమాపణ ఇచ్చారు. మరి ఎంతోమందిని హక్కును చేర్చుకున్నారు, ప్రేమను పంచారు. అయినా కూడా ఏం జరిగింది? ఇతడు ప్రజలను మోసం చేస్తున్నాడని కొంతమంది, ఇతడికి దయ్యం పట్టిందని మరికొంతమంది, చివరికి ఇతని సిలువ వేయుడని కేకలు కొంతమంది. మరి సంపూర్ణ మంచితనానికి ఇదేనా ప్రస్తుతం ఉంది కూడా సమాజం? ఇంతే కదా. సంపూర్ణమైనటువంటి మంచితనానికి సంపూర్ణమైనటువంటి ద్వేషం కూడా ఎదురైంది. సంపూర్ణమైన మంచితనానికి సంపూర్ణమైనటువంటి ద్వేషం కూడా అంటే ఇదేనండి ప్రస్తుతం. కానీ సిలువ చివర కాదు. యేసుప్రభు యొక్క జీవితంలో మరియమ్మ గారు తన గర్భంలో శిశువు జన్మించబోతూ ఉన్నప్పుడు అని ఏ విధంగా అయితే తల వంచారో, యేసుప్రభు మరణిస్తూ కూడా సిలువ మీద తల మీద నుంచి మరణించినప్పటికీ అంతటితో తన యొక్క జీవితం అంతం కాలేదు. పునరుత్థానం ద్వారా, యేసుప్రభు పునరుత్థానం ద్వారా ఎవరెవరైతే సిలువ వేయండి అన్నారో, నిందలు వేశారో, అపవాదులు వేశారో అటువంటి వారందరికీ కూడా కొన్ని పాఠాలను ప్రభువు మనకు నేర్పుతూ ఉన్నారు. మంచి చేస్తే అందరూ మెచ్చుకోరు. ఇది బైబిల్ మనకు స్పష్టంగా తెలుపుతుంది. మనుషుల మాటలు తాత్కాలికము, అవసరాన్ని బట్టి మాట్లాడతారు. కానీ దేవుని తీర్పు మాత్రం శాశ్వతం. ప్రభువు న్యాయాధిపతి. కీర్తనల గ్రంథం 75వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. మంచి చేయడాన్ని ఎప్పుడు ఆపవద్దు. నిందల వల్ల మంచితనం ఆపితే చీకటి రాజ్యం ఏలుతుంది. కాబట్టి నీలో ఉన్నటువంటి మంచిని ఎప్పుడు కూడా ఆపవద్దు. సూర్యుడు మనకెప్పుడు వెలుగునిస్తాడు. కళ్ళు మూసుకున్నవాడు చెప్తాడు అంతా చీకటే ఉందని. కానీ అంతటితో సూర్యుడు తన వెలుగును ఆపటం లేదు కదా. వెలుగు తప్పు కాదు, మనం మూసుకున్నటువంటి మన కళ్ళే తప్పు. మన కళ్ళే ఆ యొక్క సమస్య. సూర్యుడు ఎప్పుడు కూడా ఉదయిస్తూనే ఉంటాడు, వెలుగునిస్తూనే ఉంటాడు. కాబట్టి మనకు నిందలు వచ్చిన బైబిల్లోని మనం చూసినటువంటి వ్యక్తులందరినీ మనం గుర్తుపెట్టుకొని స్థిరమైన విశ్వాసాన్ని దయచేయమని దేవుని ప్రార్థిస్తూ, మనుషుల మాటల కన్నా దేవుని వైపు చూస్తూ మనం ప్రేమించేటువంటి మంచి హృదయాన్ని దయచేయమని ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుందాం. తప్పకుండా దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు.